ఈ యొక్క వ్యవస్థని దానిలో మార్పులు చేసి ప్రత్యేకంగా ప్రజలకి ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఎవరైనా ఒక సమస్య కోసం వచ్చినప్పుడు లేదా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని చూసుకుని భయపడే విధంగా వాళ్ళకి వంగి నమస్కారం పెట్టాలి అనే భావన కాకుండా ప్రజలే దీనికి కర్తలు, ప్రజలే దీనికి యజమానులు, ప్రజలకు అవసరమైతే వాళ్ళకి రాగానే కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, ఇంకా అవకాశం ఉంటే టీ ఇచ్చి వాళ్ళ సమస్యని తెలుసుకొని సానుకూలంగా పరిష్కరించే విధంగా చేసే ప్రయత్నం, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి అంతకుముందున్న ఎత్తైన దిమ్మ, దాని చుట్టూ రెడ్ కలర్, ఇది ఒక మెజిస్ట్రేట్ని, ఒక జడ్జి గారిని మనం చూసి ఏ విధంగా జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఎంతలా వాడే ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కూడా, లేదా ఒక అధికారి కావచ్చు, వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడే వ్యవస్థలో ఆ విధంగా అది అక్కడే దానికి పరిమితి చేసి దానిలో ఉన్న అన్ని చోట్ల కూడా అలాంటి సిస్టంలో తీసేయాలని చెప్పి మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ఒక మనస్తత్వం, ఇది మన ప్రభుత్వం, అధికారులు మన కోసం ఉన్నారు, మనకి సేవ చేయడానికే ఈ యొక్క అధికారులు ఉన్నారు అనే భావన కలిగించడానికి, అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళకి సర్వీస్ చేయటమే మన జయం అనే భావన అధికారులు కలగడానికి ఒక మంచి మార్పు చేశారు. దానికి వాళ్ళ గుణదల్లో సిఎస్ గారు, సిసోడియా గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని, ఏదైతే దిమ్ముందో దాన్ని పగలగొట్టే కార్యక్రమానికి ఈ రోజున ప్రారంభం చేసి ఈ కార్యక్రమం ఇచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఆలోచనని మీరు చక్కగా అమలుపరుస్తున్న సిసోడియా గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంగా నేను భావిస్తాను.